మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. చాలామంది అడుగుతున్నారు, గురువుగారు మరి మాకు ఒక అదృష్ట సంఖ్య అనేటువంటిది ఏదైనా ఉంటుందా? మరి మేషరాశి వారికి ఏమిటి, అదేవిధంగా వృషభ రాశి వారికి ఏమిటి, మిథున రాశి వారికి ఏమిటి, ఇట్లా ద్వాదశ రాశుల వారికి మీకంటూ ఒక లక్కీ నెంబర్ ఉంటుందా అంటే 100% ఉంటుంది. ఈ లక్కీ నెంబర్ ద్వారా మీకు కొంత లక్కీ జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఈ లక్కీ నెంబరు అనేటువంటిది మనకు ఎట్లా యాక్టివేషన్ అవుతుంది అంటే, వాస్తవానికి మీరు జన్మించినటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఈ జన్మించినటువంటి సమయాన్ని ఆధారంగా చేసుకొని మీకంటూ ఒక లక్కీ నెంబర్ ఉంటుంది. కానీ మాకు జన్మించినటువంటి సమయం లేదు, మరి ఎట్లా అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా నేను చెప్పేటువంటి యొక్క లక్కీ నెంబర్ను మీరు యాక్టివేషన్లో పెట్టుకోవచ్చును. ఎట్లా యాక్టివేషన్లో పెట్టుకోవాలి అంటే, ఇప్పుడు ఉదాహరణకు నెంబర్ 1కు కెంపు ఉంగరం పెట్టుకోవాలి. అదేవిధంగా నెంబర్ 2 చంద్రుడు అంటే ముత్యము ఉంగరం పెట్టుకోవాలి. ఇట్లా ఒకవేళ మీరు జన్మించినటువంటి డేట్స్ ఉంటే నాకు కింద మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు సంబంధించింది ఎలాంటి ఉంగరం బాగుంటుందో నేను మీకు సజెషన్ చేస్తాను. మరి ఉంగరం పెట్టుకుంటే బాగుంటుందా అంటే, ఈ యొక్క స్టోన్స్ అనేటువంటివి మన దగ్గర ఎలాంటి స్టోన్స్ లేవు, మనం ఎలాంటి స్టోన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ జస్ట్ సజెషన్, ఉంగరము పెట్టుకోవడం ద్వారా అత్యంత అద్భుతంగా మీ జీవితం మారుతుంది. అది మంచి ఉంగరము అనేటువంటిది అవసరము, స్టోన్ అనేటువంటిది అవసరము. మనకు సంబంధం లేకుండా కూడా కొందరు నడిచే దశ అంతర్దశలు కానీ ఇంకేదైనా వారి సబ్జెక్టు ప్రకారంగా ఏదో ఇచ్చేస్తూ ఉంటారు. అట్లా పెట్టుకోవద్దు. మీకు మీ డేటు కానీ మీ యొక్క జన్మ లగ్నం కానీ అన్నీ చెక్ చేసుకొని నక్షత్రానికి సంబంధించింది మరి ఏది మీకు ప్రతి మనిషికి 2 నుంచి 3 ఉంగరాలు సెట్ అవుతాయి, స్టోన్స్ సెట్ అవుతాయి. మరి మీకు ఏ స్టోన్ అయితే కరెక్ట్గా ఉంటుంది అనేటువంటిది మనము చెక్ చేసుకొని చూసుకోవాల్సింది. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ మేషము నుండి మీనం వరకు కొన్ని లక్కీ నెంబర్స్ చూద్దాం. ముందుగా మేషరాశి. మరి మేషరాశి అనగానే మనకు నెంబర్ 1, నెంబర్ 9, అదేవిధంగా 17, 27, 33 లక్కీ నెంబర్గా చెప్పబడుతున్నది. ఇది గోచారంగా. మరి గ్రహచారము అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నాన్ని బేస్ చేసుకొని ఉండేటువంటిదే మరి మనకు అది 100కు 200% పక్కా రిజల్ట్ ఉంటుంది. ఇక వృషభ రాశి నెంబర్ 2, నెంబర్ 6, 11, 20, 29. మిథున రాశి నెంబర్ 3, నెంబర్ 5, నెంబర్ 12, నెంబర్ 18, నెంబర్ 27. కర్కాటక రాశి నెంబర్ 2, నెంబర్ 7, నెంబర్ 9, 17, 25. సింహరాశి నెంబర్ 1, నెంబర్ 4, నెంబర్ 10, నెంబర్ 22, 31. కన్యారాశి నెంబర్ 5, నెంబర్ 14, 23, 32, 41. తులారాశి నెంబర్ 6, నెంబర్ 15, నెంబర్ 24, 33, 42. వృశ్చిక రాశి 8, 11, 19, 26, 35. ధనస్సు రాశి నెంబర్ 3, నెంబర్ 9, నెంబర్ 12, నెంబర్ 21, నెంబర్ 30. మకర రాశి నెంబర్ 4, నెంబర్ 8, నెంబర్ 13, 22, 31. కుంభరాశి 7, 14, 20, 25, 36. మీనరాశి నెంబర్ 3, నెంబర్ 7, నెంబర్ 16, 27, 34. మరి ఇవి ఈ డేట్స్లలో కనుక కొంత మీరేమైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నవి, జాబ్లో జాయిన్ కావాలి, ఏదైనా కారు కొనాలి, ఏదైనా కార్ నెంబర్ కానీ, వెహికల్ నెంబర్ కానీ, మీ ఫోన్ నెంబర్ కానీ, మీ అకౌంట్ నెంబర్స్ కానీ, అదేవిధంగా ఇంకా ఒక వివాహానికి సంబంధించింది కానీ, లేదా మీకు ప్లస్లు అయితే ఇవి ఉన్నవి, మన మైనస్లు కూడా ఉంటుంది. ఆ మైనస్లకు సంబంధించింది ఇప్పుడు నెంబర్ 1కు నెంబర్ 8 పడదు, నెంబర్ 8కు నెంబర్ 1 పడదు. ఇట్లా 1 to 9 వరకు పడనివి ఏమిటి, పడేటివి ఏమిటి అనేది చూసుకొని, ఒకవేళ మనం మంచిగానే అన్నీ బాగున్నాయి, మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకున్నాము, మనకు పడనిది అంటే ఇప్పుడు నెంబర్ 1కు నెంబర్ 8 అని చెప్పాం. ఉదాహరణకు 1వ తారీఖు జన్మించినటువంటి వారు
17వ తారీఖు రోజు కనుక ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా, 17వ తారీఖు జన్మించినటువంటి వ్యక్తితో ఇన్వెస్ట్మెంట్కు దిగిన, 17వ తారీఖు 17 కానీ అదేవిధంగా 26 తారీఖు సంబంధించినటువంటి వ్యక్తితో పార్ట్నర్షిప్కు వెళ్ళిన, 26వ తారీఖు జన్మించినటువంటి అమ్మాయిని 1వ తారీఖు లేదా 19వ తారీఖు 28వ తారీఖు జన్మించినటువంటి అబ్బాయి వివాహం చేసుకుంటే ఇద్దరికి గొడవలే, ఎదుగు బొదుగు ఉండదు. ఇట్లా ఉంటుంది. కనుక 100కు 200% ఇది సత్యము అనేది మీరు గ్రహించుకోండి. నేను చెప్పినా అంటే సత్యం, ఇది గ్రహించుకోండి. అనుభవంతో చెప్తున్నా. విన్నరా? 2 ఉంగరాలు ఊరికే పెట్టుకోలేవి, గ్రీన్ రిలేటెడ్. కనుక స్టోన్స్ చాలా మంచివి. స్టోన్స్ అనేటువంటివి మనకు గనక పడితే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అనుకున్నా, డౌట్గా ఉన్నా తప్పకుండా నేను మంచిది సజెషన్ చేస్తాను. ఆల్ ద బెస్ట్.